హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ లో ఈరోజు మనం తయారు చేయబోతున్నాం హరా మూంగ్ ఆలూ కా చాంప్ మరియు చూరన్ కి చాయ్. ముందుగా హరా మూంగ్ అండ్ ఆలూ కా చాంప్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. హరా మూంగ్ అంటే పెసరపప్పు నానబెట్టి ఉడకబెట్టింది ఇది. సో ఈ పెసరపప్పు తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం తయారు చేయబోయే యాక్చువల్గా చాంప్ అంటే టిక్కీ అనమాట. ఈ పెసరపప్పు మరియు బంగాళాదుంప రెండు ఉపయోగించి మనం టిక్కీ తయారు చేసుకుంటాం. ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ మిగతావైతే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఫ్రెష్ కొత్తిమీర, కారం కోసం మిరపకాయలు, ఇంకొద్దిగా మంచి ఫ్రేగ్రెన్స్ కోసం ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర, కొద్దిగా ఫ్రెష్ పుదీనా కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసి మెయిన్ మసాలాలు ఏవి మన జీలకర్ర, ఆ తర్వాత ధనియాలు. సో జీలకర్ర ధనియాలని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి రోస్ట్ అయ్యే లోపల మన దగ్గర ఒక మిక్సీ జార్ ఉంది. యాక్చువల్గా 2 జార్స్ ఉన్నాయి. ఇది మసాలా పౌడర్స్ కోసం, ఇది పెసరపప్పు కోసం. సో నానబెట్టిన పెసరపప్పుని ఈ మిక్సీ జార్లో వేద్దాం ఫస్ట్. సో ఇవి ఇంకొద్దిసేపు రోస్ట్ కావాలి. దీంట్లోనే ఈ మిరపకాయలు కూడా వేసేయచ్చు. ప్లస్ ఈ రోస్టెడ్ చనా, ఇది ఆల్రెడీ రోస్టెడ్, మనకి సపరేట్గా రోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మసాలాలతో పాటు వీటిని కూడా వేసేస్తే మనం పౌడర్ చేసేటప్పుడు అన్ని కలిపి పౌడర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈరోజు మన దగ్గర గ్రిల్లర్ ఉంది. సో గ్రిల్లర్లో తక్కువగా ఆయిల్ లేకపోతే గీ వేసేసి మనం తయారు చేసుకున్న టిక్కీస్ని కుక్ చేసుకోవచ్చు. అదే వేరే ప్యాన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎక్కువగా ఆయిల్ వేసి మనం టిక్కీస్ని ఫ్రై చేసుకుంటాం కదా. ఈరోజు అలా కాకుండా తక్కువ ఆయిల్ ఉపయోగించి ఈ గ్రిల్ ప్యాన్లో కుక్ చేసేసుకోవచ్చు. సో ఇవి టోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఈ మిక్సీ జార్లో వేసేద్దాం. సో వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి. ప్లస్ మన పెసరపప్పు దీంట్లో వేసాం కదా, పెసరపప్పు పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా ఉండాలి. సో ఆ కోర్స్ లాగా వచ్చే వరకు దీన్ని ప్లస్ పౌడర్ అయ్యే వరకు ఈ మసాలాల్ని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. సో రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ముందుగా పెసరపప్పుని ఈ మిక్సీ జార్లో వేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో బంగాళాదుంపలు వేయాలి. సో బంగాళాదుంపలు, ఆ తర్వాత ఈ ఫ్రెష్ చాప్డ్ పుదీనా, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా చాప్ చేసి వేసుకుందాం. సో ఫ్రెష్ కొత్తిమీర, తర్వాత మనం ఇందాక పౌడర్ లాగా చేసుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు మరియు పుట్నాల పప్పు, వీటన్నింటినీ కలిపి తయారు చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఇప్పుడు మనం మిక్స్ చేసేయాలి దీన్ని. మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి మర్చిపోయాము, ఉప్పు. సో ఉప్పు కూడా తగినంతగా దీంట్లో వేసేసుకోవాలి. సో ఉప్పు అన్ని వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్లుగా మనం మిక్స్ చేసుకుని ఆ తర్వాత టిక్కీ లాగా తయారు చేసేసుకోవాలి. సో మెయిన్ బంగాళదుంపలు, దాని తర్వాత నానబెట్టి ఉడికించిన పెసరపప్పు ఆ టిక్కీ లాగా తయారవుతున్నది. ప్లస్ బైండింగ్ కోసం మనం ఎట్లాగో పుట్నాల పప్పు వేసేసుకున్నాం. సో ఫస్ట్ మనం ఒక టిక్కీ లాగా తయారు చేసి చూద్దాం అవుతుందా లేదా అని. ఒకవేళ టిక్కీ లాగా తయారు కాలేదనుకోండి,
మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే కొద్దిగా దాన్ని వేసేసుకుంటే టిక్కీ లాగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో ముందుగా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ గ్రిల్ ఇలా ఓపెన్ చేసేసి ఒక బ్రష్ తీసేసుకుని గీని ఇలా అప్లై చేసేద్దాం. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఈ టిక్కీస్ని దీంట్లో పెట్టేసేసి 2 to 3 minutes సరిపోతుంది. ఎందుకంటే కింద నుంచి మరియు పైన నుంచి 2 sides నుంచి హీట్ ఉంటుంది కాబట్టి. సో ఒక 2 to 3 minutes కుక్ అయిన తర్వాత మనం దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకుని దీంట్లో కొద్దిగా మింట్ చట్నీ, ఆ తర్వాత ఈ టిక్కీస్ని ఒక్కొక్కటిగా తీసేసి ఈ ప్లేట్లో పెట్టేసేసుకొని సర్వ్ చేసుకున్నాం మనం. చూసారు కదండి హరా మూంగ్ అండ్ ఆలూ కా చాంప్ ఎలా తయారు చేసేసుకోవాలో. ఇందాక అనుకున్నట్లుగా చూరన్ కా చాయ్ తయారు చేసేద్దాం. చూరన్ కా చాయ్ కోసం యాక్చువల్గా చూర్ణం అనేది ఎప్పుడైతే అజీర్తి ఉంటుందో అప్పుడు రెగ్యులర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాము, ఆ తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, ఇవన్నీ చూరన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం చూరన్ కా చాయ్ తయారు చేయబోతున్నాం ఈరోజు. అయితే వేడివేడి నీళ్ళలో ముందుగా కొద్దిగా టీ పొడి వేసేసుకోవాలి. ఆ టీ పొడితో పాటు కొద్దిగా పంచదార, ఆ తర్వాత ఈ వాము, తర్వాత కొద్దిగా ఇంగువ మరియు ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ అంటే ఆ పచ్చి మామిడికాయలను ఎండలో ఎండబెట్టేసి ఆ తర్వాత వాటిని పౌడర్ లాగా చేస్తుంటారు, అదే ఆమ్చూర్ పౌడర్. ఆ తర్వాత కొన్ని ఫ్రెష్ పుదీనాకులు కూడా దీంట్లో వేసేయచ్చు. సో వీటన్నిటిని ఇప్పుడు మనం కొద్దిసేపు మరిగించాలి. అవి మరిగి సమయంలో 2 చిన్న టీ గ్లాసెస్ తీసేసుకుని ఈ టీ గ్లాసెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక లెమన్ స్లైస్, ఆ తర్వాత ఒక మింట్ స్ప్రిగ్, అదే ఫ్రెష్ పుదీనా, ఒక టీ స్టాండ్ తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ లెమన్ స్లైసెస్ వేసుకున్నాం అది గ్లాస్లో, ఈ గ్లాసెస్లో వడబోసేసుకున్నాం. ఇది అలాగే ఇంకో గ్లాస్లో కూడా మనకు చూర్ణం బయట మార్కెట్లో దొరికిపోతుంది కదా, సో ఆ చూర్ణం కూడా ఉంది మన దగ్గర. ఈ చూర్ణాన్ని పైనుంచి కొద్దిగా వేసేద్దాం. కొద్దిగా మాత్రమే అండి, లేకపోతే చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది మళ్ళీ. సో చూరన్ కా చాయ్ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న హరా మూంగ్ అండ్ ఆలూ కా చాప్ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. అయితే మనం ముందుగా ఇప్పుడు తయారు చేసుకున్న ఈ హరా మూంగ్ దాల్ అంటే పెసరపప్పు మరియు ఆలూ కా టిక్కీ, సో దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా 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 ఫ్లేవర్ఫుల్ గా ఉందండి. మనం ఫస్ట్ ఏదైతే మసాలా చేసుకున్నామో
మెయిన్ ఆ మసాలా వల్ల. ఆ తర్వాత మనం వేసుకున్న ఆ పుదీనా మరియు ఆ ఫ్రెష్ కొత్తిమీర, వావ్, రెగ్యులర్గా మామూలుగా తింటే ఈ టేస్ట్ ఇప్పుడు దీంట్లో ఈ పుదీనా చట్నీలో ముంచుకొని తిన్నాం అనుకోండి, పుదీనా చట్నీతో ఇంకా బాగుందండి. ఎందుకంటే ఆ పుదీనాలో కొద్దిగా పెరుగు, తర్వాత కొద్దిగా మిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, సో కొద్దిగా స్పైసీనెస్, కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ మొత్తం ఫాలో కాలేదనుకోండి, మీకు తెలుసు కదా ఎక్కడ చూడాలో. ఒకటి ఫేస్బుక్, రెండు యూట్యూబ్ అనుకోండి, www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. ఈ టిక్కీ అయితే టేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ చూరన్ కా చాయ్ కూడా మనం టేస్ట్ చేద్దాం. చూరన్ ఎవరికైనా తినడం ఇష్టమా అండి? నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటుంది. కాకపోతే అసలు నాకు కూడా ఇష్టం ఉండదు అనుకోండి. ఎస్పెషల్లీ ఆ ఇంగువ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటే అంత ఇష్టం తింటాం కానీ అంత ఇష్టంగా అయితే తినము. కాకపోతే ఇలా ఈ టీ రూపంలో తయారు చేసుకున్నాం అనుకోండి, తప్పకుండా మీ అందరికి నచ్చి తీరుతుంది. ప్లస్ మీకు ఏదైనా అజీర్తి ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, వెంటనే సాల్వ్ అయిపోతాయి అన్నమాట. హరా మూంగ్ ఆలు కా చాప్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ లో జీలకర్ర, ధనియాలు మరియు ఎండుమిరపకాయలు, పుట్నాలు రోస్ట్ చేసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టి ఉడికించిన పెసరపప్పు వేసి కొద్దిగా మ్యాష్ అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు, బంగాళాదుంపలు, పుదీనా, కొత్తిమీర, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ మరియు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని టిక్కీల్లా తయారు చేసుకుని ఒక గ్రిల్ ప్యాన్ లో నెయ్యి పూసి కుక్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన హరా మూంగ్ ఆలు కా చాప్ రెడీ. చూరన్ కా చాయ్ తయారు చేయు విధానం. ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసుకుని అందులో టీ పొడి, పంచదార, వాము, ఇంగువ మరియు ఆమ్చూర్ పౌడర్ వేసి మరిగించాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో నిమ్మకాయ స్లైసెస్, ఫ్రెష్ పుదీనా లీవ్స్ మరియు మనం ముందుగా తయారు చేసుకున్న టీ మిశ్రమాన్ని వడబోసి చివరగా పైనుంచి చూర్ణం వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చూరన్ కా చాయ్ రెడీ. చూసారు కదండి ఇవాల్టి వెరీ 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 డిఫరెంట్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.